డిసెంబర్ 31 రాత్రి 11 గంటలు. వీధులన్నీ లైట్లతో మెరిసిపోతున్నాయి. కేరింతలు, పార్టీలు, మ్యూజిక్ హోరు. లోకం అంతా ఒక ఉత్సవంలో ఉంది. కాని 28 ఏళ్ల కార్తీక్ మాత్రం తన గదిలో కిటికీ దగ్గర నిలబడి చీకట్లోకి చూస్తున్నాడు. అతని చేతిలో ఒక పాత డైరీ ఉంది. అందులో మొదటి పేజీలో మై గోల్స్ ఫార్ 2025 అని రాసి ఉంది. ఒక్కటంటే ఒక్కటి కూడా పూర్తవ్వలేదు. కార్తీక్ ముఖంలో చిరునవ్వు లేదు, కేవలం ఒక నిరాశ. మరో ఏడాది గడిచిపోయింది. ఏం సాధించాను? ఏమీ లేదు. రేపు జనవరి 1. మళ్లీ కొత్త గోల్స్, మళ్లీ అదే పాత ఫెయిల్యూర్స్. అసలు ఈ కొత్త ఏడాది ఎందుకు వస్తుంది అని తనలో తాను అనుకున్నాడు. చాలామంది మనలో కార్తీక్ లాగే ఉంటాం. డిసెంబర్ నెలాఖరు రాగానే మనల్ని ఒక రకమైన గిల్ట్ వేధిస్తుంది. గడిచిన కాలం మనల్ని వెక్కిరిస్తున్నట్లు అనిపిస్తుంది. కాని సరిగ్గా అదే సమయంలో కార్తీక్ జీవితంలో ఒక వింత సంఘటన జరిగింది. కార్తీక్ తన బీరువా సర్దుతుండగా వెనక వైపు చిక్కుకుపోయిన ఒక పాత నల్లటి పుస్తకం కనిపించింది. అది అతని తాతయ్యది. అందులో మొదటి పేజీలో ఇలా రాసి ఉంది: కాలం ఎప్పుడూ నీకు జరగని అద్భుతాల గురించి చెప్పదు. నువ్వు గమనించని చిన్న చిన్న విజయాల గురించి మాత్రమే మాట్లాడుతుంది. అందులో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. కార్తీక్ ఆ ప్రశ్నలకి సమాధానం వెతకడం మొదలుపెట్టాడు. మొదటి ప్రశ్న: ఈ ఏడాది నువ్వు కష్టంలో ఉన్నప్పుడు ఎవరికైనా ఫోన్ చేసి ఓదార్చావా? కార్తీక్ గుర్తించుకున్నాడు. అవును, మే నెలలో తన స్నేహితుడు ఉద్యోగం కోల్పోయినప్పుడు తను 2 గంటలు ఫోన్లో మాట్లాడి అతనికి ధైర్యం చెప్పాడు. రెండో ప్రశ్న: ఏ రోజైనా నీకు ఓపిక లేకపోయినా నీ బాధ్యత కోసం లేచి నిలబడ్డావా? గుర్తుకొచ్చింది. 100 రోజులు ఆఫీస్కి వెళ్లాలని లేకపోయినా తన కుటుంబాన్ని పోషించడం కోసం నీరసంగా ఉన్నా వెళ్లాడు. కార్తీక్కి మెల్లగా అర్థమవుతోంది. మనం విజయం అంటే కేవలం ఒక ప్రమోషన్, ఒక పెద్ద ఇల్లు లేదా బ్యాంక్ బ్యాలెన్స్ అని అనుకుంటాం. కాని కూలిపోకుండా మరో రోజు నిలబడడం కూడా ఒక విజయమే అని ఆ పుస్తకం చెబుతోంది. మనం కొత్త ఏడాది రాగానే రిజొల్యూషన్స్ అని పెద్ద లిస్ట్ రాస్తాం. రేపటి నుంచి 5 గంటలకి లేవాలి, 6 ప్యాక్ చేయాలి, లక్షల్లో సంపాదించాలి. కాని జనవరి 10 వచ్చేసరికి ఆ ఉత్సాహం నీరుగారిపోతుంది. ఎందుకు? ఎందుకంటే మనం ఫలితం మీద దృష్టి పెడుతున్నాం, ప్రయాణం మీద కాదు. ఒక చిన్న ఉదాహరణ: ఒక విత్తనం నాటిన మరుసటి రోజే అది చెట్టు అయిపోవాలని కోరుకుంటే అది అత్యాశే అవుతుంది. అది మెల్లగా వేళ్లు ఊనాలి, మట్టిని చీల్చుకుని రావాలి, ఎండను తట్టుకోవాలి. మన జీవితం కూడా అంతే. 2024లో మీరు అనుకున్నది సాధించలేకపోవచ్చు. కాని మీరు అనుభవించిన బాధలు, ఎదుర్కొన్న అవమానాలు మిమ్మల్ని లోపల ఎంత దృఢంగా మార్చాయో ఎప్పుడైనా గమనించారా? ఓటమి అనేది అంతం కాదు, అది ఒక అనుభవం. ఒక సైనికుడు యుద్ధంలో గాయపడితే అది అతని బలహీనత కాదు, అది అతను పోరాడాడు అనడానికి గుర్తు. మీ గడిచిన ఏడాదిలో మీకు తగిలిన గాయాలు మీరు ఒక ఫైటర్ అని చెబుతున్నాయి. ఇప్పుడు గడియారం 11:55 చూపిస్తోంది. కార్తీక్ డైరీ మూసేశాడు. అతని కళ్లలో ఇప్పుడు నిరాశ లేదు, ఒక కొత్త మెరుపు ఉంది. అతను ఈసారి లక్ష్యాలు రాయలేదు, నిశ్చయాలు, ప్రామిసెస్ రాసుకున్నాడు. మీరు కూడా ఈ కొత్త ఏడాదిలో అడుగుపెడుతున్నప్పుడు ఈ 3 విషయాలు గుర్తుంచుకోండి. మిమ్మల్ని మీరు ఇతరులతో పోల్చుకోవద్దు. సోషల్ మీడియాలో చూసే ఫోటోలు నిజ జీవితాలు కావు. ఎవరి పోరాటం వారిది. మీ ప్రయాణం మీకే ప్రత్యేకం. ప్రతిరోజూ 1% మెరుగుపడండి. ఏడాది చివరికి మీరు 365% మెరుగైన వ్యక్తిగా మారుతారు. ఒక్క రోజులో ప్రపంచాన్ని మార్చలేరు, కానీ మీ అలవాటును మార్చగలరు. కృతజ్ఞతతో ఉండండి. మీ దగ్గర లేని వాటి కోసం బాధపడటం మానేసి మీ దగ్గర ఉన్న వాటిని ప్రేమించడం మొదలుపెట్టండి. ఆరోగ్యంగా ఉండటం, తలదాచుకోవడానికి నీడ ఉండటం, మిమ్మల్ని ప్రేమించే మనుషులు ఉండటం. ఇవే అసలైన ఆస్తులు. గడియారంలో ముళ్ళు 12 తాకింది. బయట బాణసంచా చప్పుళ్ళు మొదలయ్యాయి. హ్యాపీ న్యూ ఇయర్! కానీ గుర్తుంచుకోండి,
కేవలం క్యాలెండర్ మారితే జీవితం మారిపోదు. మీ ఆలోచన మారాలి. గడిచిన ఏడాదిని ఒక చెత్త కుప్పలా చూడకండి, దాన్ని ఒక పాఠశాలలా చూడండి. అందులో మీరు నేర్చుకున్న పాఠాలే రేపు మిమ్మల్ని ఒక విజేతగా నిలబెడతాయి. ఈ ఏడాది మీరు ఏం సాధిస్తారో నాకు తెలియదు, కానీ ఒక విషయం మాత్రం చెప్పగలను. మీరు పోరాడటం మానేయనంత వరకు మీరు ఓడిపోయినట్లు కాదు. లేవండి, మీ కళ్లలోని నీటిని తుడిచేసుకోండి. ఈ 365 రోజులు మీకోసం ఎదురుచూస్తున్నాయి. ప్రతి ఉదయం ఒక కొత్త అవకాశం. ప్రతి శ్వాస ఒక కొత్త ఆశ. గతాన్ని గతంలోనే వదిలేయండి. వర్తమానాన్ని గట్టిగా పట్టుకోండి. భవిష్యత్తును మీ శ్రమతో నిర్మించుకోండి. ఈ ఏడాది మీ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.